హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. అందరూ ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కొన్ని మంచి విషయాలను అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనకు నవంబర్ 1వ తారీఖు 2వ తారీఖు చాలా విశేషమైన రోజులుగా చెప్పుకోవచ్చండి. మనకు నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చిందండి. ఈ ఏకాదశి చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఏకాదశి తర్వాత వచ్చే చిలుక ద్వాదశి అండి. ఈ ద్వాదశి కూడా మనకు చాలా విశేషమైనది. ఈ 2 రోజులు కూడా ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో విశేషమైన రోజులుగా చెప్పుకోవచ్చండి. అలాంటి ఈ రోజుల్లో మనం తినకూడని ఆహార పదార్థాల గురించి, అలాగే చెయ్యకూడని పనులు, ముఖ్యంగా చేయవలసిన కొన్ని మంచి పనుల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 రోజులు కూడా మనము ఉపవాసంతో ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవడం వల్ల మనకున్న సకల పాపాలు పోయి పుణ్యప్రాప్తి కలుగుతుందండి. అలాగే ఈ రోజుల్లో చేయవలసిన కొన్ని మంచి పనుల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనకు ఈ కార్తీక మాసంలో దానాలు అయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయండి. అలాంటి ఈ కార్తీక మాసంలో ఈ 2 రోజులు కూడా ఇంకా మనకు చాలా మంచిది. ఈ రోజుల్లో కనుక మనము ఎవరికైనా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, అలాగే దీపదానం కానీ చేయడం వల్ల చాలా మంచిదండి. అలాగే ఇంకొంతమంది పేదవారికి ఎవరికైనా ధనాన్ని సాయంగా చేయడం వల్ల ఇంకా చాలా మంచిదండి. అలాగే బ్రాహ్మణులకు మనము భోజనం కానీ, అలాగే వారికి వస్త్రదానం కానీ, ఇలాంటివి మనకు తోచిన విధంగా ఏదైనా కొన్ని దానాలను చేయడం వల్ల మనకున్న సర్వ పాపాలు పోయి మంచి పుణ్యఫలం అయితే లభిస్తుందండి. అలాగే ఈ 2 రోజుల్లో కూడా పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈ కార్తీక మాసంలో చాలామంది మాంసాహారాన్ని తీసుకోకుండా పూజలు అయితే ఆచరిస్తూ ఉంటారండి. కాకపోతే కొంతమంది అయితే మనకు తింటూనే ఉంటారు. అలాంటి వారు ఈ ఏకాదశి రోజు, అలాగే మనకు ద్వాదశి తర్వాత మనకు కార్తీక సోమవారం కూడా ఉందండి. ఈ 3 రోజులు కూడా మాంసాహారాన్ని అయితే అస్సలు తినకండి. మనం పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో మాంసాన్ని వండటం కానీ తినడం కానీ చేసుకోవద్దండి. ఇలా తినడం వల్ల మనకు చాలా దరిద్రం అయితే వస్తుందని చెప్పుకోవచ్చండి. నిజంగా నమ్మేవారికే మనము ఇలా చెప్తూ ఉన్నామండి. కొంతమంది తెలుసో తెలియక తింటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వారి కోసం అనేసి ఈరోజైతే వీడియోలో చెప్తూ ఉన్నాను. మనకు పాటించాలనుకుంటే పాటించుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే వారి ఇష్టము. కాకపోతే తింటే మాత్రం దరిద్రం అనే మన శాస్త్రాల ప్రకారం అయితే తెలుసుకోవచ్చు. పూజ చేయకపోయినా పర్వాలేదు, తినద్దండి, మనకే మంచిది. అలాగే మనము ఈ కార్తీక మాసంలో పూజనైతే ఇలా చక్కగా ఆచరించుకోండి. ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తికి ఎంతో విశేషమైన పిండి దీపాన్ని వెలిగించుకొని మన సమస్యలను స్వామివారికి చెప్పుకొని పూజ చేసుకోవడం వల్ల మన కష్టాలైతే తప్పకుండా తీరుతాయండి. అలాగే ఉపవాసంతో కనుక పూజించుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పూజ అయితే నేనైతే ఇక్కడ చక్కగా స్వామివారికి, అమ్మవారికి ఇలా పూజనైతే చేసుకున్నానండి. ఇద్దరిని ఇలా చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారు స్వామివారే ఇక్కడ వెలిసినట్లుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మన పూజ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకొన్ని మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకుందాం.